హాయ్ మై డియర్ స్టూడెంట్స్. లాస్ట్ టాపిక్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సెకండ్ యూనిట్లో ఫస్ట్ చాప్టర్ అయ్యింది మనకి. దాంట్లోనే ఇది సెకండ్ కొసైన్ల ఇది మీకు 5 మార్క్స్ అడుగుతాడు. ఎక్కువ కొసైన్ల 5 మార్క్స్ అడుగుతాడు. చూడండి, మీకు ఆల్రెడీ ఒక రేని ఇన్సిడెంట్ రే చేసినప్పుడు ఎలా ఉంటుంది, రిఫ్లెక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది, రిఫ్రాక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ చెప్పాం. దేన్ని రిఫ్లెక్టెడ్ రే అంటాము, దేన్ని రిఫ్రాక్టెడ్ రే అంటామో కూడా చెప్పాం మనం. ఓకేనా? చూడండి, ఆ విధంగా చూసుకుంటే కనుక కొసైన్ల అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ GH G' H' ఇవి రెండు సర్ఫేసెస్ GH అండ్ G' H'. ఈ సర్ఫేసెస్లో AB అనే రేని ఇన్సిడెంట్ చేసామనుకోండి, దట్ ఈస్ ద ఇన్సిడెంట్ రే. ఆ AB అనే రే ఇదే మీడియంలో రిఫ్లెక్ట్ అయ్యిందనుకోండి, దట్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రే అంటాం. ఇదేంటి అంటే ఇన్సిడెంట్ రే కదా. ఓకేనా? ఇన్సిడెంట్ రే కాబట్టి ఇక్కడ ఐఎన్ తీసుకున్నాం. ఇదే మీడియంలో కనుక మనకు అది రిఫ్లెక్ట్ అయితే దాన్ని రిఫ్లెక్టెడ్ రే అంటాము. అలా కాకుండా అనదర్ మీడియంలోకి కొంచెం బెండ్ అయి ట్రావెల్ అయితే దాన్ని ఏమంటా ఉన్నాం? రిఫ్రాక్టెడ్ రే. ఓకేనా? సో ఇప్పుడు ఏబి అనేది ఇన్సిడెంట్ రే కింద తీసుకుంటే కనుక అది బిఈ కింద రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ అలాగే బీసీ కింద రిఫ్రాక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద రిఫ్రాక్టెడ్ రే ఆర్. బీసీ కింద రిఫ్రాక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద రిఫ్రాక్టెడ్ రే ఆర్. ఇలా రిఫ్రాక్ట్ అయింది ఏమవుతుంది? మళ్ళీ సి నుంచి మళ్ళీ తిరిగి ఫస్ట్ ప్లేన్లోకి వెళ్తుంది. ఎక్కడి వరకు? డి వరకు. తిరిగి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ ప్లేన్లోకి వెళ్తుంది. ఎంతవరకు? డి వరకు వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఇన్సిడెంట్ రే కదా ఇది. సో ఇక్కడ దీన్ని ఇన్సిడెంట్ రే కాబట్టి ఐతో డిఫైన్ చేసుకుంటాం. ఇది రిఫ్లెక్టెడ్ రే కాబట్టి దీన్ని ఆర్తో డిఫైన్ చేసుకుంటాం. ఇక్కడ మనకి టోటల్ యాంగిల్స్ వచ్చి మనకి ఇక్కడ ఐ అండ్ ఆర్. ఐ అనేది ఇన్సిడెంట్ రే అండ్ ఆర్ ఈజ్ ద రిఫ్రాక్టెడ్ రే. ఓకే, అప్పుడు మనకి సిడి కింద ఉంది. ఇక్కడ బిఎఫ్ అనేది నార్మల్. బిఎఫ్ అనేది ఏంటి? నార్మల్. అంటే ఒక నార్మల్ డ్రా చేసుకుంటాం. దేనికి? సిడికి మనం ఒక నార్మల్ డ్రా చేసుకుంటే అది ఏంటంటే బిఎఫ్. అలాగే ఈడి కూడా నార్మల్. ఈ ప్లేన్లో ఈడి నార్మల్ అయితే ఈ ప్లేన్లో బిఎఫ్ అనేది నార్మల్ అవుతుంది. ఓకేనా? అలా చూస్తే కనుక ఒకసారి మ్యాటర్ చూడండి. లెట్ GH G' H'. ఇవి ఆర్ 2 సర్ఫేసెస్ ఆఫ్ ది ట్రాన్స్పరెంట్ ఫిల్మ్. ఇవి రెండు ఏంటి? 2 సర్ఫేసెస్. ఒకసారి 2 సర్ఫేసెస్ కింద ఉంటాయి ట్రాన్స్పరెంట్ ప్లేన్ లో. ఆఫ్ థిక్నెస్ T. థిక్నెస్ చూడండి, ఈ రెండింటి మధ్య థిక్నెస్ Gకి G' కి మధ్య థిక్నెస్ T. అలాగే G' కి Pకి మధ్య డిస్టెన్స్ థిక్నెస్ T. సో టోటల్ థిక్నెస్ కావాలంటే T+T 2T అవుతుంది. ఓకేనా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. సపోజ్ ఏ రే AB ఇన్సిడెంట్ ఆన్ దిస్ అప్పర్ సర్ఫేస్. అప్పర్ సర్ఫేస్ లో ఒక రే ఇన్సిడెంట్ చేసాం మనం, ఏబి అనే రేని. దిస్ రే ఈజ్ పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ అలాంగ్ BR. దిస్ ఈజ్ BR అండ్ దిస్ ఈజ్ R'. పార్షియల్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా రిఫ్లెక్ట్ అయిందంట? BR గుండా పార్షియల్ గా రిఫ్లెక్ట్ అయింది. అండ్ రిఫ్రాక్టెడ్ అలాంగ్ BR అండ్ రిఫ్రాక్టెడ్ అలాంగ్ దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్. పార్షియల్ గా రిఫ్రాక్ట్ అయింది అండ్ రిఫ్రాక్టెడ్ అలాంగ్ BR, రిఫ్లెక్టింగ్ అలాంగ్ BC. దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అండ్ దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్. ఎలా రిఫ్లెక్ట్ అయింది? BR గుండా రిఫ్లెక్ట్ అయింది, BC గుండా రిఫ్రాక్ట్ అయింది. దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అండ్ దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్. దిస్ రే ఈజ్ అగైన్ రిఫ్లెక్టెడ్ అండ్ ఫైనల్ ఎమర్జెన్స్ అలాంగ్ DR. అండ్ ఫైనల్ గా ఎలా వచ్చింది? ఇది ఇలా రిఫ్రాక్ట్ అయినా కూడా మళ్ళీ ఏమైంది? మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది. ఎక్కడికి? DR గుండా రిఫ్లెక్ట్ అయింది. సేమ్ అదే ప్లేన్ లోకి వెళ్తుందని చెప్పాను కదా ఇందాక. సో అది DR అండ్ BR ఆర్ ప్యారలల్ టు ఫైండ్ అవుట్ ది పాత్ డిఫరెన్స్ బిట్వీన్ BR అండ్ DR1. ఈ రెండు కూడా మనకి ఎలా ఉంటాయంటే దిస్ ఈజ్ 2 rays ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. దిస్ రిఫ్లెక్టెడ్ రే అండ్ దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్ రే. ఈ రెండు ఎలా ఉంటాయంటే మనకి ప్యారలల్ గా ఉంటాయి. అంటే అదే మీడియంలో రిఫ్లెక్ట్ అయిన BR రే అండ్ అనదర్ మీడియంలోకి రిఫ్రాక్ట్ అయ్యి మళ్ళీ అదే మీడియంలోకి రిఫ్లెక్ట్ అయిన CR, దట్ ఈస్ DR'. అండ్ BR ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఒకదానికొకటి ఎలా ఉంటాయంట? ప్యారలల్ గా ఉంటుంది.
ద ఆబ్లిక్ పాత్ డిఫరెన్స్ బిట్వీన్ టూ రిఫ్లెక్టెడ్ రైట్ రేస్. ద ఆబ్లిక్ పాత్ డిఫరెన్స్, మనం ఆబ్లిక్ పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి దీంట్లో. ద ఆబ్లిక్ పాత్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ లైన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ పాత్ ఆఫ్ BR1 mu into path of BR, mu into path of BR1. BR1 కావాలంటే ఎలా వస్తుంది, ఇలా వెళ్ళి ఇలా రావాలి, ఎక్కడికి BC దగ్గరికి వెళ్ళి మళ్ళీ C దగ్గర నుంచి R డాష్కి వెళ్ళాలి, అది రిఫ్లెక్ట్ అవుతున్నది. నెక్స్ట్ ఏంటి, R డిస్టెన్స్ మైనస్ BR డిస్టెన్స్, పాత్ ఆఫ్ BR డిస్టెన్స్ మైనస్ పాత్ ఆఫ్ BR, ఓకే, ఇంటూ మ్యూ. ఇక్కడ చూడండి మనకి ఏమవుతుందంటే మ్యూ ఇంటూ పాత్ ఆఫ్ BR1. పాత్ ఆఫ్ BR1 ఎలా వస్తుందంటే BC ప్లస్ CD చేస్తే BR1కి అవుతుంది, అంతే కదా. B నుంచి Cకి రిఫ్లెక్ట్ అయ్యి C నుంచి మళ్ళీ Dకి వెళ్ళి D నుంచి R1కి రిఫ్లెక్ట్ అయింది. సో మనకి పాత్ ఆఫ్ BR1 కావాలంటే BC ప్లస్ CD, మ్యూ ఇంటూ BC ప్లస్ CD మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ పాత్ ఆఫ్ BR. పాత్ ఆఫ్ BR అంటే డైరెక్ట్ BEనే, ఇంకెటు వెళ్ళలేదు కాబట్టి ఇది BE. ఓకేనా, అంటే మ్యూ ఇంటూ BC ప్లస్ CD మైనస్ BE. ఇప్పుడు ఈ రెండిలో ఇంటూ మ్యూ ఉంది కదా ఇక్కడ మనకి, ఇంటూ మ్యూ. రెండిట్లోని ఏం కామన్ తీసుకొచ్చి మనం మ్యూ కామన్ తీసాం అనుకోండి, ఏమవుతుంది, BC ప్లస్ CD మైనస్ BE. మ్యూ ఇంటూ BC ప్లస్ CD మైనస్ BE. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నారు అనుకోండి. ఫ్రమ్ స్నెల్స్ లా మనకి ఆల్రెడీ ఇంటర్మీడియట్లో వస్తుంది. స్నెల్స్ లా మనకి మ్యూ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. స్నెల్స్ లా మ్యూ ఈక్వల్ టు ఏంటి, సైన్ ఐ బై సైన్ ఆర్. దాంట్లో I ఈజ్ ద ఇన్సిడెంట్ రే అండ్ R ఈజ్ ద రిఫ్రాక్టెడ్ రే. సైన్ ఐ బై సైన్ ఆర్, దాంట్లో I ఈజ్ ద ఇన్సిడెంట్ రే అండ్ R ఈజ్ ద రిఫ్రాక్టెడ్ రే. అక్కడ చూడండి, ఫ్రమ్ స్నెల్స్ లా మ్యూ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. మ్యూ ఈక్వల్ టు ఏంటి, సైన్ ఐ బై సైన్ ఆర్. ఓకేనా, చూడండి దీంట్లో మనం ఇప్పుడు సైన్ ఐ కాలిక్యులేట్ చేయాలి, సైన్ ఆర్ కాలిక్యులేట్ చేయాలి. సైన్ ఐ ఏ ట్రయాంగిల్ నుంచి కాలిక్యులేట్ చేస్తామంటే BED ట్రయాంగిల్ నుంచి ఇక్కడ I ఉంది కదా, సో సైన్ ఐ కాలిక్యులేట్ చేస్తాం. సైన్ ఐ అంటే ఐకి, సైన్ అంటే ఏంటి మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. సైన్ ఐకి ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి BE, హైపోటనస్ వచ్చి ఏమవుతుంది BD. అక్కడ సైన్ ఐ కాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ సైన్ ఆర్ ఏ ట్రయాంగిల్ తీసుకుంటాం అంటే BFD. ఫ్రమ్ BFD ట్రయాంగిల్ నుంచి సైన్ ఆర్ ఈక్వల్ టు R కి ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి సైన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి BF ఇంటూ ఎడ్జసెంట్ సైడ్. సైన్ అంటే ఏంటి మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. సైన్ ఆర్కి ఆపోజిట్ సైడ్ ఏంటి DF, అలాగే ఎడ్జసెంట్ హైపోటనస్ ఏంటి మనకి BD. ఆ రెండు కాలిక్యులేట్ చేస్తారు రెండు ట్రయాంగిల్స్ నుంచి. ఒకసారి ఇది కూడా చూసుకోండి. ఫ్రమ్ టోటల్ పాత్ డిఫరెన్స్ మ్యూ ఈక్వల్ టు డెల్టా ఈక్వల్ టు మ్యూ ఇంటూ పాత్ డిఫరెన్స్ ఆఫ్ BR1 మైనస్ పాత్ డిఫరెన్స్ ఆఫ్ BR, అంతే కదా. అంటే సో ఆ రెండింటి నుంచి చూసుకుంటే కనుక BR1 ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే BC ప్లస్ CD చేస్తే మనకి BR1కి వస్తుంది. నెక్స్ట్ అలాగే BE డైరెక్ట్ ఉంది కాబట్టి BR1కి అది చేసుకుంటాం. ఆ రెండింటిని స్నెల్స్ చేసాం. దాని తర్వాత ఏంటంటే ఫ్రమ్ స్నెల్స్ లా. ఓకేనా, స్నెల్స్ లా నుంచి ఇప్పుడు చెప్పిన రెండు ట్రయాంగిల్స్ చూద్దాం. సైన్ ఐ
సైన్ ఐ చూడండి. సైన్ ఐ అంటే ఏ ట్రయాంగిల్ తీసుకోమన్నాం? BDE. ఫ్రమ్ BED ట్రయాంగిల్ BED. సైన్ ఐ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం? సైన్ ఐ ఈక్వల్ టు ఐకి ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి? BE బై హైపోటనస్ BD. సేమ్ అలాగే ఇంకో ట్రయాంగిల్ తీసుకోమన్నాను. ఏది? ఆర్ క్యాలిక్యులేట్ చేయడానికి. ఆర్కి ఏంటి? BFD. ఫ్రమ్ ట్రయాంగిల్ BFD సైన్ ఆర్ ఈక్వల్ టు ఆర్కి ఆపోజిట్ సైడ్ FD బై హైపోటనస్ BD. ఆర్కి ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి? FD కదా, FD బై BD. ఇప్పుడు మనకి ఈ రెండు తీసుకెళ్లి స్నెల్స్ లాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. స్నెల్స్ లా మ్యూ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా మనకి? సైన్ ఐ బై సైన్ ఆర్. సైన్ ఐ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? BE బై BD. అలాగే సైన్ ఆర్ ఏమొచ్చింది మనకి? FD బై BD. సో రెండిట్లోని BD కామన్ ఉంది కాబట్టి BD క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకేముంది మనకి? BE బై FD. BE బై FD. ఇప్పుడు BE బై FD వచ్చింది. దాని నుంచి BE ఈక్వల్ ఏంటి రాసుకోవచ్చు? మ్యూ కదా, ఇది అంతా మ్యూ ఇంటూ FD కింద రాసుకోవచ్చు కదా. మ్యూ ఈక్వల్ టు ఏమొచ్చింది? BE బై FD. దాని నుంచి BE ఈక్వల్ టు ఏమవుతుంది? మ్యూ ఇంటూ FD. మ్యూ ఇంటూ FD. ఈ ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇందాక ఒక ఈక్వేషన్ అనుకున్నాం కదా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇందాక ఫస్ట్ ఈక్వేషన్ చూడండి ఏమొచ్చిందంటే మనకి డెల్టా ఈక్వల్ టు మ్యూ ఇంటూ BC ప్లస్ CD మైనస్ BE వచ్చింది కదా. సో అక్కడ మైనస్ BE ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అంటే మనం మ్యూ ఇంటూ FD సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సబ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక ఏమవుతుందో చూడండి. ఈక్వేషన్ 1 డెల్టా ఈక్వల్ టు మ్యూ ఇంటూ BC ప్లస్ CD మైనస్ BE కదా. మైనస్ BE అంటే ఎంత రాసుకోవచ్చు మనం? మ్యూ ఇంటూ FD. మ్యూ ఇంటూ FD. ఓకేనా? ఇప్పుడు రెండింటిలోని మ్యూ కామన్ తీసేసుకోవచ్చు. ఇందాక కామన్ తీసాం ఆల్రెడీ. మ్యూ కామన్ తీస్తే BC ప్లస్ CDని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ మనం CDని CF ప్లస్ FD కింద రాసుకోవచ్చు. CDని ఎలా రాసుకోవచ్చు? CF ప్లస్ FD కింద రాసుకోవచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది? CD ప్లేస్లో CF ప్లస్ FD రాసుకోవచ్చు. ఎందుకని? CD ఈజ్ ఈక్వల్ టు CF ప్లస్ FD కాబట్టి. నెక్స్ట్ అలాగే మైనస్ FD. ఆల్రెడీ ఇక్కడ FD ఉంది కదా, మైనస్ FD. ఇక్కడ చూడండి మనకి ప్లస్ FD మైనస్ FD క్యాన్సిల్ అయ్యింది అనుకోండి. ఏముంది ఇంక ఇక్కడ మనకి? మ్యూ ఇంటూ BC ప్లస్ CF. ఏముంది ఇంక అక్కడ? మ్యూ ఇంటూ BC ప్లస్ CF. ఓకే. నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ తీసుకుంటాం. ఏంటంటే ఫ్రమ్ ట్రయాంగిల్ BFP. ఇక్కడ కూడా రిఫ్రాక్టెడ్ యాంగిల్ R ఉంది కదా. ట్రయాంగిల్ BFP నుంచి తీసుకుంటాం. ఇక్కడ BFP ఈక్వల్ టు మనకి కాస్ ఆర్ సబ్ కాల్కులేట్ చేయాలనుకోండి. కాస్ అంటే ఏమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్. ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది దీనికి? ఇది మనకి PF, హైపోటనస్ వచ్చి PB. ఓకేనా? అది కాల్కులేట్ చేద్దాం చూడండి.
ఫ్రమ్ ట్రయాంగిల్ BPC. BFP నుంచి cos r ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? cos r ఈక్వల్ టు PF ఎడ్జసెంట్ సైడ్ కదా, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్ సైడ్ మనకి ఇక్కడ PB. ఎడ్జసెంట్ సైడ్ వచ్చి PF, హైపోటనస్ వచ్చి PB. సో PF బై PB, PF బై PB. ఇక్కడ మనకి PB థిక్నెస్ అని చెప్పాం ఆల్రెడీ మనం. PB ఈజ్ ద థిక్నెస్. ఎక్కడి నుంచి ఎక్కడికి? BQ నుంచి థిక్నెస్ T, Q నుంచి P కి థిక్నెస్ T. సో టోటల్ థిక్నెస్ BP, టోటల్ థిక్నెస్ BP ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? T ప్లస్ T, 2T. అంటే ఇక్కడ మనం BP ప్లస్లో ఏం రాసుకోవచ్చు? మనం 2T రాసుకోవచ్చు కదా. cos r ఈక్వల్ టు PF బై 2T, PF బై 2T. దాని నుంచి PF ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు మనం? 2T ఇంటూ cos r రాసుకోవచ్చు కదా. ఇంటూ cos r. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తామంటే BC ప్లస్ CF, BC ప్లస్ CF. ఇక్కడ మనకి BC ప్లస్ CF కాల్కులేట్ చేయాలనుకోండి ఏమవుతుందంటే ఏమవుతుంది చూడండి. ఇక్కడ PF ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? PF ఈక్వల్ టు 2T cos r. కానీ ఇక్కడ మనకి BC ప్లస్ CF అని వచ్చింది పైన. BC ప్లస్ CF, BC ప్లస్ CF ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందంటే మనకి PF కి ఈక్వల్ అవుతుంది. BC ప్లస్ CF టోటల్ లెంగ్త్ దేనికి ఈక్వల్ అవుతుందంటే PF. BC ప్లస్ CF ఈజ్ ఈక్వల్ టు PF. అంటే ఇప్పుడు మనం ఇక్కడ BC ప్లస్ CF ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? మనం PF రాసుకోవచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది? డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ PF, మ్యూ ఇంటూ PF. సో ఇది ఈక్వేషన్ 3 అనుకున్నాం అనుకోండి. ఇక్కడ PF ఈక్వల్ టు ఏమొచ్చింది? 2T cos r. సో ఈ PF ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి. కొసైన్ లా డెల్టా ఈక్వల్ టు వస్తుంది కదా. డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ PF. PF ఏమొచ్చింది ఇక్కడ మనకి? 2T cos r, 2T cos r. ఇది కొసైన్ లా. మీకు 5 మార్క్స్ అడగొచ్చు, లేదా ఎస్ఏలో AB కింద కూడా అడగొచ్చు. A కింద ఇది ఇచ్చి B ఇంకోటి ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? ఒకసారి చూడండి. మనకి డెల్టా ఈక్వల్ టు ఏమొచ్చిందంటే మ్యూ ఇంటూ BC ప్లస్ CD మైనస్ FD. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఈ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకెళ్ళి మనం సెకండ్ ఈక్వేషన్ వచ్చింది మనకి. FD ఈక్వల్ టు ఆల్రెడీ వచ్చింది, BE ఈక్వల్ టు వచ్చింది మనకి సెకండ్ ఈక్వేషన్. BE ఈక్వల్ టు మ్యూ ఇంటూ FD. సో ఇక్కడ BE ప్లేస్లో మ్యూ ఇంటూ FD సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో రెండింటిలోని మ్యూ కామన్ ఉంది కాబట్టి మ్యూ కామన్ తీసేస్తే కనుక మనకి BC ప్లస్ FD. ఈ CDని వచ్చి BC ప్లస్ CDని వచ్చి ఎలా రాసామంటే CF ప్లస్ FD కింద రాసాం. CF ప్లస్ FD కింద రాసాం. CF ప్లస్ FD రాసుకున్నాం అనుకోండి. ఇక్కడ FD ఉంది, ప్లస్ FD మైనస్ FD క్యాన్సిల్ అయింది అనుకోండి. ఏముంది ఇంకా మనకి? BC ప్లస్ CF. BC ప్లస్ CF ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే FP ఆర్ PF. దీనికి ఈక్వల్ అవుతుంది ఆ టోటల్ లెంగ్త్ అనేది. సో దాని కనుక తీసుకుంటే ఏమవుతుంది అప్పుడు? PF. సేమ్ అలాగే ఇప్పుడు ఏం ట్రయాంగిల్ తీసుకుంటామంటే BPF ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. BPF ట్రయాంగిల్ ఇక్కడ R ఉంది, రిఫ్రాక్టెడ్ రే. సో ఇక్కడ cos R కాల్కులేట్ చేస్తాం కొసైన్ లాగా. ఏమవుతుంది? cos R ఈక్వల్ టు ఏమవుతుంది? PF ప్లస్ BP. BP అనేది థిక్నెస్ T ప్లస్ T, 2T. సో మనం BP ప్లేస్లో ఏం రాసుకుంటాం అంటే 2T రాసుకుంటాం. సో 2T అయితే కనుక PF ఈక్వల్ టు ఏమవుతుంది? 2T cos r. ఈ PFని తీసుకెళ్ళి పైన థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఆ థర్డ్ ఈక్వేషన్ ఏంటి మనకి? డెల్టా ఈక్వల్ టు మ్యూ ఇంటూ PF. మ్యూ ఇంటూ PF అంటే ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం? 2T cos r సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకేనా? దిస్ ఈజ్ ద కొసైన్ లా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో రేపు పొద్దున్న అందరూ ఏం చేస్తారంటే ఇది నాకు అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక నాకు వాట్సాప్ కానీ చేయండి, నేను మళ్ళీ క్లారిఫై చేస్తాను డౌట్స్. రేపు న్యూటన్ రింగ్స్ చాలా 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 ఇంపార్టెంట్. దీని నుంచి వచ్చే కంపల్సరీ ఎస్ఏ. ఓకేనా? సో చాలా కేర్ఫుల్గా వినండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.